హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు మనం చాలా టేస్టీగా ఎమ్మిగండి చక్కగా సొరకాయ పప్పు చేసుకుంటున్నాం. కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనమాట. జస్ట్ 5 నిమిషాల్లో అయిపోతుందండి. దానికోసం ఏంటంటే ఇదిగోండి కందిపప్పు తీసుకున్నాను. చూసారు కదా, ఒక కప్ అనమాట. ఒక పెద్ద కప్పుతో అయితే హాఫ్ కప్పే ఉంటాయండి ఇవి. అలాగే పెసరపప్పు అనేవి ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. ఇవి ఎక్కువ వేసుకోకూడదండి, పప్పు అంతా కూడా ఏంటంటే బాగా దగ్గరకు వచ్చేస్తుంది. సో అందుకని ఒక 3 టేబుల్ స్పూన్ పెసరపప్పు అనమాట. ఇదిగోండి సొరకాయ. సొరకాయ అయితే నేను హాఫ్ తీసుకున్నానండి. కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు. అలాగే పచ్చిమిర్చి అయితే గనక ఒక 3-4 వేసుకోవాలన్నమాట. ఈ కరెక్ట్ ఈ మెజర్మెంట్సే వేసుకోండి. అప్పుడే పప్పు బాగుంటుందన్నమాట. ఓన్లీ 1 టమాటా అండి. అయితే ఏంటంటే అండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ కందిపప్పుని, ఈ పెసరపప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక గంట సేపు అయితే మనం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత అన్నీ కలిపి మనము కుక్కర్లో పెట్టుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కలిపి ఇప్పుడే మనం వేసుకుంటే సొరకాయ మ్యాష్ అయిపోతుందనమాట. మనకి పప్పులో ఏం తగలదు. అందుకని నానబెట్టిన తర్వాత గనక మనం చక్కగా ఒక 3 విజిల్స్ పెట్టుకున్నామంటే చక్కగా మనకి సొరకాయ పప్పు అనేది మంచి టేస్ట్ వస్తది. మంచిగా ఉంటదనమాట. సో అది ఇప్పుడు వాష్ చేసి వీటినైతే నేను నానబెడతానండి. కుక్కర్లో వేసేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తా. ఇదిగోండి కుక్కర్ తీసుకున్నాను. ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా కందిపప్పు, పెసరపప్పు ఇవి వేయాలన్నమాట. చూడండి వేసేస్తున్నాను. అలాగే ఇందులోనే పెసరపప్పు. పెసరపప్పు కూడా మనం పెట్టుకున్నాం కదండీ! 3 టేబుల్ స్పూన్ల పెసరపప్పు ఇది కూడా వేసేస్తాం. అలాగే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయలండి. సొరకాయని పీసెస్‌గా కట్ చేసుకున్నాం కదా! ఇవి కూడా వేసేస్తాం. మనం ఒక కప్పు పప్పు తీసుకుంటే కందిపప్పు 3 కప్పుల సొరకాయ అయితే కరెక్ట్‌గా సరిపోతదండి. ఇదిగోండి అలాగే చెప్పా కదా పచ్చిమిర్చి అనేదని 3-4 అని నేనైతే 3 వేసాను. చాలా స్పైస్ ఏమి ఉండదండి. మైల్డ్‌గా చాలా బాగుంటది పప్పు. 3 వేసా. పచ్చిమిర్చి. అలాగే ఒక చిన్న టమాటా అనమాట. టమాటో కూడా ఇందాక మనకు చూయించా కదండీ వీడియోలో అదే టమాటో. అలాగే మీడియం సైజు ఆనియన్ అండి. మన ఉల్లిపాయ ఒకటి వేసేసాను అనమాట మీడియం సైజ్. అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపండి. ఇప్పుడేంటంటే మనము దగ్గరగా మనకి ఒక కప్పు 3 టేబుల్ స్పూన్స్ అనమాట పెసరపప్పు కలిపి ఒక టింబో అలా ఉంటుందండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 2½ వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను అనమాట. మనం తీసుకున్న కప్పుతో 2½ తీసుకునండి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇంకా 3 కన్నా ఎక్కువ పెట్టామంటే అసలు ఆ సొరకాయ అనేది కూడా మ్యాష్ అయిపోతుందండి. కరెక్ట్గా రావాలి మన పప్పు అంటే 3 విజిల్స్ సరిపోతుంది. ఎందుకంటే మనం గంట సేపు కందిపప్పు అని పెసరపప్పు నానబెట్టాం కదా, సో సరిపోతుంది అనమాట. ఇదిగోండి చక్కగా 3 విజిల్స్ వచ్చాక చూడండి చక్కగా ఉడికిపోయింది అనమాట. అసలు మనం ఏ గెరెట్తో తిప్పేస్తే సరిపోతుంది. ఇందులో మన రుచికి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వేసాను నేను. సరిపోతే మళ్ళీ మనం వేసుకుందాం. చక్కగా దీన్ని కలిపేద్దాము. మ్యాషర్తో మీరు చేయవసరం లేదండి. ఇంకా మ్యాషర్తో కనుక చేస్తే ఆ సొరకాయ అనేది బాగా మిక్స్ అయిపోతుంది అనమాట. తినాలనిపించే విధంగా ఉంది కదండి మన సొరకాయ పప్పు. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో పెట్టేసుకుందాం. అంటే మనం ఏ గిన్నెలో అయితే కర్రీ పెట్టేసుకుందామో ఆ గిన్నెలో పెట్టేసుకుందాం. చూసారు కదా సొరకాయ ఇవంతా చక్కగా దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకుందాం. చూడండి తాలింపు కోసమని గిన్నె పెట్టేశాను. అయితే ఏంటంటే ఈ సొరకాయ పప్పుకి బాగా టేస్ట్ రావాలంటే కొంచెం నెయ్యితో తాలింపు పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. నేనైతే కొంచెం బట్టర్ ఉంది నా దగ్గర, సో బటర్తో తాలింపు పెట్టేస్తున్నాను. చూడండి మంచి వేగిపోయింది కదా, అది మెల్ట్ అయిపోయింది. వెంటనే ఏంటంటే మనము ఆవాలు వేసుకోవాలండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ అని ఆవాలు అయితే మనం వేసుకోవాలన్నమాట. అలాగే జీలకర్ర కూడా కొంచెం. నెక్స్ట్ ఎండుమిర్చి అండి, ఇలా చేసేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకు, అలాగే చూడండి ఎల్లిపాయలు క్రష్ చేసుకుని వేసుకున్నాను. మన తాలింపు బాగుండాలంటే చక్కగా ఇవన్నీ వేసుకోవాలి. బాగా వేగాలి కూడా అవి. ఇందులోనే కొంచెం ఇంగువ అండి. చూడండి ఇదంతా కొంచెం వేగాలి. మనం అయితే ఆనియన్ పప్పులో వేసేసాం, ఇందులో వేయలేదనమాట. ఇది కొంచెం గమనించండి. ఇది కొంచెం బాగా వేగాలండి. వేగిన తర్వాత మనం పోపు పెట్టేద్దాం, యాడ్ చేద్దామండి పోపు. ఈ పప్పులో మనం ఫస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి ముందు మనం మిక్స్ చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఇదిగోండి ఈ తాలింపు అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు దీని మీద మనము తాలింపు వేసాం. యాక్చువల్గా ఏంటంటే మనము తాలింపు స్టవ్ మీద కూడా పప్పు వేసుకోవచ్చు, బట్ నేను ఇలా దించి వేస్తున్నాను అనమాట. ఏదైనా ఓకే. ఇదిగోండి ఒకసారి మనం మిక్స్ చేసుకున్నాం. ఈ తాలింపు అంతా కూడా మన పప్పుకి బాగా పట్టేసే విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారండి ఎంతో టేస్టీగా చాలా ఎమ్మీగా సొరకాయ పప్పు అనమాట. చక్కగా వేడి అన్నంలో అయితే చాలా బాగుంటుంది. లేదంటే చక్కగా మన చపాతీకి దేనితో అయినా కానీ మంచిగా మనము సర్వ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి మీకు ఈ సొరకాయ ముక్కలు కూడా కనిపిస్తున్నాయండి.
ఇగో ఇవన్నీ సొరకాయ ముక్కలు అనమాట ఇందులో. ఇదిగోండి మనం ఇందులో చింతపండు గాని ఏమి వేయలా. సో, ఒక నిమ్మకాయనండి పిండుకుందాం. బావుంటది. ఆ పులుపు కోసం ఈ పప్పుకి ఇదే మంచి టేస్ట్ వస్తదనమాట. ఇదేంటంటే మీరు తాలింపు వేసి కలిపిన వెంటనే మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు బావుంటదనమాట. ఒకవేళ ఈ నిమ్మకాయ పచ్చిది అనుకుంటే ఇంకొంచెం నీళ్లు వేడి చేసేసి ఆ నీళ్లు కలిపేసేయండి సరిపోతుంది. ఏం కాదు పప్పు కూడా వేడిగా ఉంది కాబట్టి సరిపోతదండి. ఇంకా పప్పు అయితే మామూలుగా ఉండదు. అద్దిరిపోతదనమాట. చక్కగా పుల్లగా అసలు స్పైస్ అనేది ఉండదనమాట. చాలా కొంచెం డిఫరెంట్‌గా బావుంటుంది ఈ పప్పు. సొరకాయ పప్పు అనేది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూసారండి ఎంతో సింపుల్‌గా 5 మినిట్స్‌లో అయిపోయే సొరకాయ పప్పు అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. మీరు కూడా వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియో చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం.